హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయాభిరం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అవాయిడ్ మై వాయిస్, కొంచెం కోల్డ్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసి నా రెసిపీ చికెన్ కర్రీ. సండే కదా, కుక్కు మా వాడికి కొంచెం చికెన్ అంటే ఇష్టం. మా బాబుకి ఈ మధ్య తినడం స్టార్ట్ చేశాడు. సో హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. మీ సండే స్పెషల్స్ ఏంటి? కమెంట్స్లో మెన్షన్ చేయండి. కొంచెం కమెంట్స్లో మాట్లాడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉట్టిగా చూసి స్క్రోల్ చేసేసేయకండి. నాలాంటి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్. న్యూ కమర్స్ని కదా. సో హోప్ యూ అండర్స్టాండ్. నా వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నేను పెట్టిన చికెన్ కర్రీ ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. కుక్కర్లో వండుకుంటే అసలు మనకంత పనే అనిపించదు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉండవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా నేను ఎట్లా చేసినానో అట్లానే ఫాలో అయిపోండి. మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్, కొంచెం స్పైసెస్ అనేది మీరు కావాలనుకుంటే లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, బగారా యాడ్ చేసుకోవచ్చు. నేను అట్లాంటివి స్కిప్ చేశాను. సో పిల్లలకు పెట్టేటప్పుడు అవన్నీ అవసరం లేదని నా ఫీలింగ్. సో నేను అట్లా సింపుల్గా చేశాను. జనరల్గా అయితే నేను కుక్కర్లో చేయను, బట్ ఇప్పుడు హరీ బరీలో ఉన్నా కాబట్టి ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. ఎప్పుడు నేను డిష్లోనే చేస్తాను, గిన్నెలో చేస్తాను చికెన్ కర్రీ చేసేటప్పుడు. ఈరోజు తొందరగా కొంచెం హరీ బరీగా చేద్దామని చికెన్ కర్రీ కుక్కర్లో చేశాను. యూ ఆల్సో ట్రై దిస్. చాలా క్విక్గా అయిపోతుంది. చూసేసి అలాగే చేసుకొని నాకు కమెంట్స్ చేయండి. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్, ఆనియన్స్, గరం మసాలా, టొమాటో అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, 3 స్పూన్స్ వేస్తాను. ఇది నాది స్పూన్. నాలోకి హోల్ గరం మసాలా కొంచెం వేసేస్తాను. ఇప్పుడు ఆనియన్ చూస్తున్నారా, కలర్ చేంజ్ అయిపోతుంది మెల్లిగా. ఇది చూడండి, కొంచెం బాగా రోస్ట్ అయిపోయింది, మెత్తగా అయిపోతుంది. ఆనియన్ అంతా క్రిస్పీగా లేదు. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే దీంట్లో ఇమీడియట్లీ కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుంటే మనకు ఒక అరోమా వస్తుందండి, స్మెల్. అబ్బాబ్బా, చూస్తున్నారు కదా, మంచిగా మెత్తగా అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనము ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్న వల్ల దీనివల్ల టేస్ట్ వస్తుంది మనకి. సో దాంట్లో గ్రేవీ కూడా బాగా వస్తుంది. అది వేసుకున్నాక దగ్గరికి అయిపోతుంది. అల్లం వెల్లిపాయ వేస్తే మనం ముద్ద కదా, కొంచెం వాటర్ వెళ్ళిపోయి ఇట్లా థిక్ అయిపోతుంది. అప్పుడు మనం దీంట్లోకి ఇమీడియట్ చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలపాలి. అల్లం వెల్లిపాయ మంచిగా కలుపుకోవాలి. చికెన్ వేసి దానికి అంతా ఆయిల్ పట్టేసి అల్లం వెల్లిపాయ పట్టేసేలా కొంతమంది కారం ముందే వేసుకుంటారు. అలా వేసుకుంటే మనకి నీచు వాసన వస్తుంది. సో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లి పేస్ట్లో మనకి పీసెస్ కలిసాయి అనుకో మంచిగా, సో ఆ స్మెల్ రాదు, మనకి నీచు వాసన రాదు. అది అయిపోయాక కొంచెం ఇట్లా ఆయిల్లో, అది కొంచెం సిమ్లో పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేయాలి కొద్దిసేపు, ఇట్లా కలుపుకుంటూ. అప్పుడు మనకు ఆ పసుపు అదంతా మంచిగా పట్టేస్తుంది ముక్కలకి. పట్టేశాక అప్పుడు మనం వేయాల్సింది మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. నేనైతే ఉప్పు కలిపి పెట్టుకుంటాను దీంట్లో కొద్దిగా మా ఇంట్లో. సో తగినట్టుగా 2 స్పూన్స్, ఇది 3/4 కిలో అని చెప్పాను కదా, ఈ స్పూన్తో నా క్వాంటిటీ 2 స్పూన్స్ ఆఫ్ కారపొడి వేసుకుంటాను. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే 3 స్పూన్స్ వేసుకోవచ్చు. కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే 1.5, దట్ వుడ్ బి బెటర్. ఇలా ఈ క్వాంటిటీతో మీరు మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. కారం వేసేసి కాసేపు కలిపి ఆ తర్వాత చూసారా, కారం వేసాక ఎంత కలర్ చేంజ్ వచ్చేసిందో, మంచి కలర్ వస్తుంది. ఇట్లా ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయ్యే టైంకి, స్పూన్కి చూడండి ఆయిల్ కనిపిస్తుంది, కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంకి మనం ఏం చేయాలంటే దీంట్లో వాటర్ కావాలి కదా, డైరెక్ట్గా వాటర్ వేసుకోవద్దు. ఫస్ట్ నేనైతే టొమాటోలు వేస్తాను కొంచెం గ్రేవీ కోసం. మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. గ్రేవీ కావాలనుకునే వాళ్ళు. నేనైతే టొమాటోలు యూస్ చేస్తున్నాను, అప్పుడప్పుడు పెరుగు కూడా వేస్తాను, బాగుంటుంది. టొమాటోస్ వేసాక కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తే ఇదిగోండి మీకు ఇట్లా ఆయిల్ కనిపిస్తుంది కింద ఉడుకుతున్నట్టు. ఇది కుక్కర్ కాబట్టి నేను తీసుకుంది 3/4 కిలో కాబట్టి కొంచెం దగ్గరికి అయితే వాటర్ వేసాక కిందికి వెళ్ళిపోతుంది ఫ్రై అయ్యే కొద్దికి, కర్రీ పైకి కనిపిస్తుంది. కానీ ఇట్లా కొద్దిగా దాని సేపు వదిలేసేయాలి, కలపొద్దు. ఊరికి కలిపితే చికెన్ విరిగిపోతుంది. సో వి షుడ్ నాట్ టచ్ ఇట్. అట్లా వదిలేసి మంచిగా దాన్ని బాయిల్ అనేయాలి దాంట్లోనే. ఇప్పుడే కలిపాను, కొంచెం మళ్ళీ ఒక్కసారి మీ ముందు కలిపి చూపిస్తా. ఇట్లా మంచిగా కొద్దిగా ఆయిల్లోనే ఉడికిపోవాలి ముక్కలు, సో దట్ మనకి నాన్ వెజ్ నీసు వాసన రాదు. మంచిగా ఆయిల్లో ఫస్ట్ ఒక 10 minutes ఓపికగా ఫ్రై చేసుకోవాలి.
మనకి ఎప్పుడైనా చికెన్ అంటే కొంచెం తొందరగా స్మెల్ వచ్చేస్తుంది. అట్లా రావద్దు అంటే మెయిన్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి అది. చూసారా నేను వేసింది కొంచెమే ఆయిల్, బట్ ఎంత రిలీజ్ అయింది. సో మనం ఆయిల్ కొద్దిగా తక్కువనే వేసుకున్నా కానీ పర్వాలేదు. చికెన్ మటన్ వేసుకుంటారు కొంతమంది, బాగానే వేస్తారు ఆయిల్, నేను కూడా వేస్తాను. బట్ ఈరోజు ఒక 4 స్పూన్స్ వేసాను, 3 to 4 స్పూన్స్ అంతే. ఇట్లా ఆయిల్లోనే మంచి ఫ్రై అయిపోవాలి ముక్క అంతా. ఎన్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్, హాఫ్ గ్లాస్. సోర్వా అంటారు కదా, సోర్వా స్టైల్ అనమాట. ఇది బగారన్నంలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ఇది చిక్కపడుతుంది, వాటర్ వాటర్ అనుకోవద్దు, తిట్టుకోవద్దు నన్ను ఇన్ని వాటర్ వేసానని. సో ఇది చిక్కపడి ఇంత రేంజ్కి రావాలి, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేసారి ముక్క మునిగేంత వాటర్ వేసేసుకొని మంచిగా వేసేసుకొని లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్, సుయ్యి 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 3 విజిల్ ఇచ్చేసి ఆఫ్ చేసేస్తే దమ్ అయిపోతుంది చికెన్ దాంట్లోనే. సుయ్యి సుయ్యి అని 3 విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి చూసానండి, చూడండి ఎంత బాగా ఉడికిందో కర్రీ. మెత్తగా అయిపోయింది, పీసెస్ ఊడిపోతున్నాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఐ మీన్ హోల్ గరం మసాలా లేదు నా దగ్గర. సో ధనియాల పొడిలో కొద్దిగా జీరా పౌడర్ వేసి ఉంది, అవి రెండు కలిపేసి వేస్తున్నాను. దీనివల్ల ఒక మంచి స్మెల్ వస్తుంది. బాయిల్ అయ్యే టైంలో కొద్దిగా కొబ్బరి పొడి ఇంటే చూడండి, ఇట్లా పట్టుకుని అలా వేస్తే మంచిగా చిక్ అయిపోతుంది. ఈ వాటర్ వాటర్ అని తెలిపి కొద్దిగా చిక్ అట్లా చిన్నగా ఉల్టానే లిడ్ ముయ్యకుండా ఇది ఉంటుంది కదా, ఇట్లా రివర్స్లో ఇట్లా కాసేపు ఉట్టిగా అట్లా పెట్టాలి. జస్ట్ నేమ్ సేక్ ఒక 5 minutes. ఆ కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తాను. 1 minute టు గో. ఈ టెక్స్చర్ వచ్చాక ఒకసారి చూపిస్తాను. అంత చిక్కగా లేదు, అంత లూజ్గా లేదు, మామూలుగా గ్రేవీ కలుపుకునేలాగా ఉంటుంది. ఇంకా చల్లగా అయ్యే కొద్దిగా కొంచెం చిక్కపడుతుంది. సో చెప్పా కదా, లిడ్ పెట్టేటప్పుడు ఎంతవరకు ఉన్నానో వాటర్ అంతే ఉంటాయి, ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు. మనం చెప్పిన క్వాంటిటీలో యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేసి చేయండి. మంచి గ్రేవీ, మంచి కర్రీ, సూపర్ యమ్మీ. బగారా రైస్, పూరి ఏదైనా కాంబినేషన్లో చేసుకొని తినేయచ్చు. కోడికూర కోడికూర పిల్లుగారి కూరని వడ్డించి ఒకసారి